వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మన డెస్టినేషన్ వచ్చేసరికి ఎక్కడికి మర్చిపోయాను, గుడిసా మారేడుమిల్లి పైన. ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నాము, 5 ఫ్రెండ్స్. ఒకడేమో విజయవాడలో జాయిన్ అవుతాడు. మేము తినాలి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసరికి మారేడుమిల్లి దగ్గర ఉన్న గుడిసా అనే ఊరు, హిల్ స్టేషన్. ఆ హిల్ స్టేషన్ అయితే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు. మా ఊరి నుంచి ఇది ఒక 300 కిలోమీటర్స్ ఉంది. విజయవాడ నుంచి 260 దాకా ఉంటుంది. స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రాజమండ్రి లోపలికి వెళ్ళక్కర్లేదు. ఫుడ్ ఏమైనా స్పెషల్గా ట్రై చేసి వెళ్ళాలనుకుంటే కనుక రాజమండ్రి లోపలికి వెళ్ళచ్చు. రాజమండ్రిలో ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తారు. సో అది కొంచెం చేంజ్ కోసం ఫుడ్ రాజమండ్రిలో తినేసి స్టార్ట్ అయ్యేటైతే ఇంకొక 1 అవర్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈవినింగ్ 5 తర్వాత అయితే దీనిపైకి ఎక్కడం చాలా కష్టం అవుతుంది. సో వీలైనంత ముందే వెళ్ళటానికి ట్రై చేయండి. ఇదొక మంచి వీకెండ్ రైడ్ కింద పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీద పక్కన గోదావరి రివర్, దాని మీద వెళ్తూ ఉన్నాం. కొంచెం ఇది దాటంగానే లెఫ్ట్ తీసుకొని మారేడుమిల్లి వెళ్ళిపోవాలి. ఫుడ్ అంతా మారేడుమిల్లిలో తీసేసుకోవాలి. ఇంకా లంచ్ బ్రేక్ వచ్చేసరికి మేము రాజమండ్రిలో లేట్ అవుతుందని చెప్పి కోరుకొండ అనే ఊరు, ఆ ఊరిలో తినేసి స్టార్ట్ అయిపోయాము. మారేడుమిల్లి ఊళ్ళో అయితే ఉన్నాము. ఈ ఊళ్ళో వచ్చేసరికి స్టార్టింగ్ సెంటర్ లాగా ఉంది. ఇది మెయిన్ సెంటర్. ఇక్కడ రెస్టారెంట్, ఇక్కడ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్, ఫుడ్, టెంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మాకు ఒకళ్ళు అయితే 600 చెప్పాడు ఒక టెంట్ వచ్చేసరికి. నాకు తెలిసి అంత ఉండదు అనుకుంటున్నాం. వెళ్ళేదారిలో ఇంకేమన్నా చూద్దామని చెప్పి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. డీజిల్ వాడలేదా? డీజిల్ అయితే కొన్నాము. ఈ కట్టెలు కూడా తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నారు. ఎంత ఉంటాయో తెలియదు ఇవి. అండ్ టెంట్ కూడా తీసుకున్నాం. ఈ టెంట్ వచ్చేసరికి కష్టపడి బేరవాడి 600కి ఇచ్చారు. 4 పీపుల్ టెంట్. నెక్స్ట్ ఈ 2 తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. చీకటి పడిన తర్వాత చాలామంది స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎటు అలా అర్థం కావట్లేదు. ఫుల్ చీకటి పడిపోయింది. ఎవరు ఒక్క మనిషి వెళ్ళారు. మొత్తానికి మంచి అడ్వెంచరస్ ట్రిప్ అయ్యేలా ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్ 2 రోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి లెఫ్ట్కి, ఒకటి రైట్కి. దానిలో లెఫ్ట్ రోడ్ బోర్డు ఉన్నది చూసుకొని వెళ్ళండి. రైట్ వెళ్తే కనుక ముందర డ్యామ్ ఉంది వాటర్ది. మేము స్లోగా వెళ్ళడం వల్ల దాని లోపలికి వెళ్ళలేదు, లేకపోతే ఆ నీళ్ళలోకి వెళ్ళేవాళ్ళం. ఇట్లా ఇక్కడ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు చూసుకొని ఫాలో అయిపోయి ఈ రోడ్లో వెళ్ళిపోండి. మట్టి రోడ్లు 2 వస్తాయి. లెఫ్ట్ దానికి వెళ్ళాలి. కొంచెం ముందు పోనీ చెప్తా. కొంచెం ముందుకెళ్ళరా చెప్తా. కనబడుతుంది కదా. చెప్పు, వెళ్ళండి. ఇక్కడ రోడ్ అసలు ముందుందో లేదో కూడా అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళి ముందు చూసి చెప్తే కనుక మేము ముందుకు కదులుతున్నాం. ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్లా ఉంది, దాటి వెళ్ళాలి. కిందంతా బ్రిడ్జ్ అయితే జాగ్రత్త చూసుకొని దాటండి. ఫుల్ సౌండ్ వస్తున్నాయి. వాటర్ ఇదేం కనబడట్లేదు. వాటర్
టైమ్స్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈ లేట్ నైట్స్ కానీ అసలు రామాకండి, అస్సలు రాలేరు కూడా. వద్దాం అనుకున్నా వేరే ఎటే వెళ్ళిపోతారు. సో చూసుకొని టైంకి రండి, మేము చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి. రోడ్స్ అయితే అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి. మన కార్ తీసుకొస్తే మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి. ఎస్యూవీస్ అవన్నీ ఎక్కుతాయి కానీ డ్యామేజ్ చేసుకోవడం తప్పితే ఉండదు. ఈ కింద వీళ్ళ దగ్గరే ప్యాకేజ్ ఉంటుందంట, పెద్ద పెద్ద కార్స్ టవేరాలు అలాంటివి ఉంటాయి. 5,000 to 7,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే టెంట్ ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. నా రికమెండేషన్ ఏంటంటే అలా వెళ్ళటం బెటర్. ఇప్పుడే గుడిస అయితే ఎంటర్ ఏమో. ఇక్కడ ఊళ్ళోకి రాగానే ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి. బోర్డు కూడా ఉంది. ముందుకెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడే కష్టపడి టెంట్ అయితే వేసేసాము. పైన స్టార్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి, వీడియోలో నాకు తెలిసి కనబడవు అనుకుంటున్నాను. ఇలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎవరు యూజ్ చేసిన స్పాట్ ఇది. ఇక్కడ నెక్స్ట్ క్యాంప్ ఫైర్ సెట్ చేస్తున్నాం. అదేంటి ఎలగాల స్పీకర్ సెట్ చేస్తున్నావా? అవసరం ఎప్పుడు? టెంట్, వాటర్ అండ్ సమ్ ఫుడ్ తీసుకున్న తర్వాత క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. క్యాంప్ ఫైర్ వేసుకున్న తర్వాత దాని మీద వీళ్ళు ఒక గిన్నెలా పెట్టుకొని దాని లోపల వీళ్ళు తెచ్చుకున్న చికెన్ని ఫ్రై చేసుకుంటున్నారు. నేను నాన్ వెజ్ తిన్నా అసలు. నేను ఆల్రెడీ ఊర్లో ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. మంచిగా స్టార్స్ని చూస్తా, ఫుడ్ తింటా, ఎంజాయ్ చేస్తూ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక్క పొల్యూషన్ కానీ ఏమి ఉండదు, ప్రశాంతంగా అనిపించింది. నిన్న నైట్ అయితే ఫుడ్ తినేసి 12:30 ఆ టైం కల్లా పడుకుండిపోయాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయితే అయింది. 5:30 కల్లా సన్ రైజ్ అవుతున్నారు. సో 1 కిలోమీటర్ ట్రెక్ అయితే ఉంటుంది. పొద్దున్నే అలా వెళ్ళటం చాలా టఫ్గా అనిపించింది. మార్నింగ్ 6కి అయితే లేచాము. 6కి లేచి ఒక 1 కిలోమీటర్ కొండ ఎక్కాల్సి వస్తుంది. ఎక్కిన తర్వాత బెస్ట్ వ్యూస్ దొరికాయి. పొద్దున్నే సన్ రైజ్ ఒకటి చూసాము. వీళ్ళు నాతో పాటు వచ్చినాడు. దిగడం ఇక్కడ నిన్న నైట్ కనిపించినట్టు స్టార్స్ అయితే అసలు వేరే ఎక్కడ కనబడవు. నైట్ పూట అంత క్లారిటీగా కనబడ్డాయి, చాలా దగ్గరకు కనబడ్డాయి. నెక్స్ట్ నేను టైం ల్యాప్స్ తీసినప్పుడు అయితే అవి మూవ్ అవుతున్నట్టు కూడా అర్థమైంది. మార్నింగ్ వచ్చేసరికి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత ఆ ట్రెక్ చేయాలి 1 కిలోమీటర్. మేము ఎప్పుడైతే కిందకి దిగుతున్నామో, పొద్దున పైకి ఎక్కేప్పుడైతే ఏం కనబడలేదు, కానీ కిందకి దిగేప్పుడు చాలా బాగుంది కనబడతాం. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ అంతా వ్యూస్ కూడా చాలా బాగున్నాయి మార్నింగ్ పూట.
ఇక్కడ గ్రీనరీ అంతా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఇవన్నీ మన గార్డెన్లో పెట్టిన ప్లాంట్స్ లాగా ఉన్నాయి, అంతా ప్లాంటెడ్ లాగా ఉంది. అండ్ పైన వచ్చేసరికి పామ్ గ్రాస్ లాగా ఉంది, పామ్ గ్రాస్ కాదు నాకు తెలియదు. ఇవన్నీ మామూలు చోట దొరకవు మనకి, అంటే ఈజీగా కనబడవు. రిటర్న్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే మా ఫ్రెండ్కి కింద వాటర్ కనపడ్డాయి. చాలామంది అక్కడ స్నానం చేస్తున్నారు, మనం కూడా స్నానం చేద్దాం అన్నారు. నిన్న నైట్ అంతా టెంట్లో పడుకోవడం వల్ల ఫుల్ మట్టిగా అయిపోయాము. సో రిఫ్రెష్మెంట్ కోసం కిందకి దిగాం. వాటర్ అయితే ఎలా ఉంటాయి చూద్దాం అనుకున్నాం. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ వచ్చేసరికి ఫుల్ కూలింగ్ ఉన్నాయి. కాలు ఐస్ వాటర్లో పెడుతున్నట్టు అనిపించింది. సో అయినా పర్లేదు, కొంచెంసేపు ఎక్కువసేపు దానిలోనే ఉంటే కనుక అలవాటు అయిపోయింది అని చెప్పి నేనైతే ఫస్ట్ నీళ్ళలో దిగడానికి రెడీ అయిపోయి దిగేసాను అనమాట.